సో ఈరోజు ప్రాబ్లం వచ్చేసి చాలా సింపుల్ ప్రాబ్లం. అదేంటంటే స్ట్రింగ్ ఇస్తాడు, ఇంటీజర్ కే అనే క్యారెక్టర్ ఇస్తాడు, ఇంటీజర్ కే అనే కౌంట్ ఇస్తాడు. సో రివర్స్ ద ఫస్ట్ కే క్యారెక్టర్స్ ఫర్ ఎవ్రీ 2k క్యారెక్టర్స్ కౌంటింగ్ అనమాట. బాగా చదువుతున్నావా మున్నా బాబు? చదవడాలేం లేవు, కనబడి ఉండాలా చావదెంగడమే. సో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక రాజ్యంలో రాజు ఉన్నాడు, వాడు సైకో వాడు. రాజ్యం పేరు మహేష్మత్ అనుకోండి. సో వీడు ఒకరోజు గేమ్ ఆడదామని చూశాడు. ఆ గేమ్ ఏంటంటే పొద్దున్నే లేచి సైనికులు చెబుతాడు, రేపు ఉరిశిక్ష చేసే ఉంటారు కదా ఖైదీలు, వాళ్ళందరిని పట్టుకొని రా అని చెబుతాడు. వాళ్ళు వెళ్ళి అందరిని లైన్లో ఉంచోబెడతాడు. రాజు ఏం చెప్తాడంటే అప్పుడు ఖైదీలకి, నేను ఇప్పుడు మిమ్మల్ని చంపేస్తారు, కొంతమందిని చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు, మిగిలిన వాళ్ళకి ఉరిశిక్ష పడదు కానీ జీవిత ఖైదు పడిద్ది అని చెప్తాడు. జీవిత ఖైదు పడిద్ది, అప్పుడప్పుడు ఇంటికి పోవచ్చు అని చెప్తాడు అనమాట, సెలవుల టైపులో. సో కొంతమంది భయం, కొంతమంది మనం మిగులుతాం అనే ఆ ధైర్యం ఉంటుంది. సో ఇప్పుడు వాడు పక్కన మంత్రి ఉంటాడు, వాడిని అడుగుతాడు. సో దానికి ముందు ఏం చెప్తాడంటే, ఇప్పుడు మీరు ఎవడు నుంచున్న పొజిషన్లో ఎవడు కదలాడకూడదు అని చెప్తాడు. కదలాడకుండా ఉండటానికి వాళ్ళ చుట్టూ ఒక బాక్స్ టైప్లో గీపిస్తాడు అనమాట. పక్కన మంత్రి ఉంటాడు కదా, మామ నా దగ్గర 2, 3, 4, 5 అనే పాచికలు ఉన్నాయి, నీకు ఏ పాచిక ఇష్టం అని అడుగుతాడు. వాడేం చెప్తాడు, 2 అంటాడు. 2 అనగానే రాజు ఏం చెబుతాడంటే సైనికులకి, మీరు ఇప్పుడు ఫస్ట్ ఇద్దరిని చంపేస్తే మిగతా ఇద్దరిని వదిలేయాలి, తర్వాత ఇద్దరిని చంపాలి, తర్వాత ఇద్దరిని వదిలేయాలి, ఇలా చేసుకుంటూ వెళ్ళాలని చెబుతాడు. అంటే సగం మంది చచ్చిపోతారు, సగం మంది మిగులుతారు. అలా కాకుండా ఇప్పుడు వీడు కే అని 2 అని చెప్పాడు కదా, ఇద్దరు అని చెప్పాడు, 2 అని చెప్పాడు. దానికంటే తక్కువ ఉన్నారనుకో నరికేయాలని చెప్తాడు. తక్కువనా నరికేయాలి. నరికేసేటప్పుడు ఏం చేయాలంటే, ఈ నరికేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ తలకాయలు వాడిది వాడికి రివర్స్ చేయాలి. అది ఈ క్వశ్చన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది అనమాట. ఎలా అంటే k = 2 అని పెట్టాడు అనుకో, k = 2 అనే ఇచ్చాడు. ఇటరేట్ అవుతూ ఉంటుంది, దాన్ని ఫస్ట్ 2 వదిలేస్తూ ఉంటాడు, ఫస్ట్ 2 రివర్స్ చేస్తూ ఉంటాడు, నెక్స్ట్ 2 వదిలేస్తారు, నెక్స్ట్ 2 రివర్స్ చేస్తాడు, నెక్స్ట్ 2 వదిలేస్తాడు. అలా జరిగింది. అయితే ఈ 2 పాయింటర్ మెథడ్ని జావా కోడ్లో ఎలా రాయాలంటే, మెథడ్ రాసాం. సో మనకి స్ట్రింగ్ ఇచ్చాడు, ఎస్, మంత్రి ఒక వాల్యూ చెప్పాడు, అది కే వాల్యూ. కే అనేది ఇక్కడ మనం 2 తీసుకుంటున్నాం. స్ట్రింగ్ అనేది ఎప్పుడైనా గుర్తుకోండి, స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ డేటా టైప్. వన్స్ దాన్ని అసలుకి స్ట్రింగ్ డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని మార్చడం కానీ ఏం చేయడం కానీ కుదరదు. సో దాన్ని ఇమ్యూటబుల్ చేయడానికి ఏం చేయాలంటే దాన్ని క్యారెక్టర్లోకి మార్చాలి. అందుకని నేను క్యారెక్టర్లో మార్చాను. సో దాని తర్వాత ఏం చేయాలి, మన ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ 2 ఇటరేట్ చేస్తున్నామంటే, అంటే ఫస్ట్ 2 స్వాప్ చేస్తున్నామంటే మిగతా 2 వదిలేయాలి, దాని తర్వాత 2 స్వాప్ చేస్తున్నామంటే మిగతా 2 వదిలేయాలి. అలా చేయాలి. కాబట్టి అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఇటరేషన్ జరుగుతుంది కాబట్టి ఫర్ లూప్ తీసుకుంటున్నాం. ఆ ఫర్ లూప్ కూడా ఎలా తీసుకుంటున్నామంటే ఎక్కువ ఇటరేషన్స్ లేకుండా, అంటే ఈ 2 స్వాప్ చేస్తున్నప్పుడు ఈ 2 వదిలేయాలి కదా, అప్పుడు ఇక్కడ ఇటరేషన్ జరగాలని అవసరం లేదు కదా, టైం కాంప్లెక్స్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎక్కువ అయింది. అందుకని ఇది వదిలేసేసి డైరెక్ట్గా ఈ 2 చేసేస్తే సెట్ అయిపోయింది. సో అందుకు నేను ఇంక్రిమెంట్ అనేది 2 × k టైమ్స్ చేస్తాను అనమాట. అంటే జనరల్గా i++ కాకుండా 2 × k టైమ్స్ చేస్తాను. ఇప్పుడేం చేస్తున్నాను, తర్వాత 2 పాయింట్, ఇప్పుడు మనం పాయింటర్లో పెట్టాలి. ఏంది, ఫస్ట్ లెఫ్ట్ అనేది ఇక్కడ తీసుకున్నాం. దాని తర్వాత అంటే ఫస్ట్ ఈ 2 స్వాప్ చేయాలి కాబట్టి లెఫ్ట్ ఇక్కడ రావాలి, రైట్ ఇక్కడ రావాలి. దాని తర్వాత ఈ 2 వదిలేసిన తర్వాత లెఫ్ట్ ఇక్కడ రావాలి, రైట్ ఇక్కడ రావాలి. దానికోసం ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్ జరిగినప్పుడు ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, ఇండెక్స్ ఎంత 0లో రావాలి. సెకండ్ ఇటరేషన్ జరిగినప్పుడు 4లో వస్తుంది కాబట్టి 0, 1, 2, 3, 4లోకి వస్తుంది కాబట్టి i = ఇక్కడ వస్తుంది. అంటే లెఫ్ట్ అనేది i ఉంటే సెట్ అయిపోయింది. దాని తర్వాత ఏం చేస్తాను, రైట్ అనేది ఎక్కడ రావాలి, i పక్కన రావాలి, అంటే i+1గా రావాలి అనమాట. సో దానికి ఏం చేస్తానంటే నేను i+k-1 అనేది తీసుకుంటున్నా. i+k-1 ఎందుకు తీసుకున్నా అంటే, ఫస్ట్ ఇటరేషన్లో ఏమైందంటే i = 0 ఉందనుకోండి, i = 0 + k = 2 - 1 అప్పుడు ఫస్ట్లోకి వచ్చింది. సెకండ్ ఇటరేషన్లో i+k-2, సెకండ్ ఇటరేషన్ అంతా 2 × 2 4 అయింది, 4 + 2 - 1 6 - 1 5th 5కి వచ్చేసింది. దాని తర్వాత ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు మనం చేయాల్సిన స్వాపింగ్ చేయాలి. స్వాపింగ్ ఏం చేస్తున్నా అంటే వైల్ లూప్ తీసుకున్నా. వైల్ లూప్ ఎందుకు తీసుకున్నా అంటే, మనం ఇక్కడ కండిషన్ చెక్ చేస్తాం, స్వాపింగ్ జరగాలిగా.
ఎప్పుడైనా లెఫ్ట్ వాల్యూ రైట్ కంటే తక్కువ ఉండాలి, అంతే కదా, అప్పుడే స్వాపింగ్ జరిగింది. లెఫ్ట్ ఇండెక్స్ వాల్యూ ఎంత? 0 1, ఇక్కడ 4 5, అంటే లెఫ్ట్ లెస్ దాన్ ఉండాలి. దానికి కండిషన్ సాటిస్ఫై చేసిన తర్వాత క్యారెక్టర్ని స్వాప్ చేస్తున్నా. టెంపుల్లో స్టోర్ చేసుకుంటున్నా ఏని, అంటే ఇండెక్స్ 0లో ఏముంది? ఏ ఉంది అనుకున్నాం. ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు ఏ, ఏ బి సి డి ఈ ఎఫ్ జి కదా. ఈ రెండు స్వాప్ అవ్వాలంటే అలా టెంప్లో టెంప్ వేరియబుల్ అని తీసుకొని క్యారెక్టర్ వేరియబుల్ ఏ అనేది స్టోర్ చేస్తున్నాం, ఎరా ఆఫ్ లెఫ్ట్. తర్వాత ఎరా ఆఫ్ లెఫ్ట్ ఈక్వల్ టు ఎరా ఆఫ్ బి స్వాప్ చేస్తున్నాం. దాని తర్వాత ఏం చేస్తున్నాం? ఈ లెఫ్ట్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం, రైట్ని డిక్రిమెంట్ చేస్తున్నాం. అంటే లెఫ్ట్ ఇక్కడికి వస్తుంది, రైట్ ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఏం చేస్తున్నాం? మళ్ళీ వైల్ లూప్కి వెళ్ళిద్ది. వైల్ లూప్కి వెళ్తే అన్సాటిస్ఫై అయింది, బయటకు వచ్చేసింది అనమాట. ఈ విధంగా మనం ప్రాబ్లం చేస్తున్నాం. అయితే ఇటరేషన్స్ ఎలా జరుగుతాయి అంటే, ఇది ఫస్ట్ ఇటరేషన్ తీసుకుంటే ఇక్కడ ఈఎఫ్జి కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఇటరేషన్లో ఏం జరిగిద్ది? ఐ ఈక్వల్ టు 0, ఐ ప్లస్ ఆర్ ఈక్వల్ టు 2 ఇంటూ కే కదా. సో ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 2 ఇంటూ కే రావాలి. సో ఐ అంత ఇక్కడ 0. సో ఫస్ట్ ఇటరేషన్లో డైరెక్ట్గా తీసుకునేది కాబట్టి లెఫ్ట్ ఐ ఈక్వల్ టు 0 అయింది, వాల్యూ ఏకి వచ్చేసింది. రైట్ ఎంత? ఐ ప్లస్ కే మైనస్ 1 అంటే ఎంత? 0 ప్లస్ 2 మైనస్ 1 1 అయింది. మినిమం ఎంత దీంట్లో? 1, అంటే మనకు బి వెళ్ళింది. ఇండెక్స్లు మనకి రైట్ లెఫ్ట్ పాయింట్ కరెక్ట్గా పెట్టాం. ఇప్పుడు మనం చేయాల్సింది స్వాప్ చేస్తున్నాం. లెఫ్ట్ లెస్ దాన్ రైట్ చేస్తున్నాం, స్వాప్ చేస్తున్నాం. టెంప్ వేలాన్లో స్టోర్ చేస్తున్నాం. ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు ఏ, స్వాప్ అయిన తర్వాత వైల్ అంటే ఇక్కడ మళ్ళీ కండిషన్ ఇటరేట్ అయింది ఇక్కడికి. అప్పుడు కండిషన్ సాటిస్ఫై అవ్వదు, ఎందుకంటే లెఫ్ట్ అనేది ఇక్కడికి వస్తుంది, ఏ బి కదా. లెఫ్ట్ ఇక్కడికి వస్తుంది, ఇంక్రిమెంట్ అయింది కదా. రైట్ ఇక్కడికి వస్తుంది, 0 1. 1 అనేది లెస్ దెన్ 0నా, కండిషన్ ఫెయిల్స్ కదా. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇటరేషన్కి వెళ్ళింది. సెకండ్ ఇటరేషన్ దగ్గర ఏమైందంటే ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 2 ఇంటూ కే. అంటే చెప్పాను కదా, ఏ బి సి డి ఈ ఎఫ్ జి కదా. ఈ రెండు స్వాప్ అయిపోయినాయి. దాంతో ఈ రెండు వదిలేయాలి కదా. ఇక్కడ వదిలేయాలంటే ఇక్కడ ఇటరేషన్స్ అవసరం లేదు ఇంకా. దానికి 2 ఇంటూ కే తీసుకుంటున్నాం. 2 ఇంటూ కే వచ్చింది 4 అయింది. ఐ ఈక్వల్ టు 4 అయింది, లెఫ్ట్లో పెట్టుకున్నాం. ఐ లెఫ్ట్ ఇక్కడికి వచ్చింది. రైట్ ఏం చేస్తున్నాం అంటే ఐ ప్లస్ కే మైనస్ 1, ఐ ఈక్వల్ టు 4 ప్లస్ 2 మైనస్ 1, 6 మైనస్ 1 5కి ఎఫ్కి వచ్చేసింది 5. దీంట్లో ఎరే డాట్ లెంత్ మైనస్ 1 అంటే 6. 5 అనేది 5 6 తక్కువ, ఇది 5 కదా, 5 తీసుకున్నాం. తర్వాత కండిషన్ చూద్దాం. లెఫ్ట్కి వస్తుంది. లెఫ్ట్ అనేది లెస్ దాన్ రైట్ అంతా. 4 లెస్ దాన్ 5 అవును. ఇప్పుడు స్వాప్ జరుగుతుంది. టెంప్ ఈక్వల్ టు ఈ ఈక్వల్ టు ఎఫ్, ఎఫ్ ఈక్వల్ టు ఏ అయింది. ఇంక్రిమెంట్ అయింది, డిక్రిమెంట్ అయింది. కండిషన్ అన్బ్లాక్ అయింది, అంతే కదా. అన్సాటిస్ఫై అయింది. ఎలా? లెఫ్ట్ లెస్ దాన్ రైట్ అంటే 4 లెస్ దాన్ 5 కదా, సాటిస్ఫై అయింది. ఈ అనేది టెంప్లో స్టోర్ అయ్యింది. స్టోర్ అయిన తర్వాత ఏంది? స్వాప్ చేస్తున్నాం. లెఫ్ట్ని రైట్లోకి, రైట్కి లెఫ్ట్లోకి స్వాప్ చేస్తున్నాం. అప్పుడు ఇండెక్స్ అంతా మారిపోయింది. ఏ బి ఏ సి డి ఎఫ్ ఈ జి అయిపోయింది. లెఫ్ట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం. లెఫ్ట్ ఇంక్రిమెంట్ చేస్తే ఇక్కడికి వచ్చింది లెఫ్ట్, రైట్ ఇక్కడే వచ్చింది. మళ్ళీ అంటే కండిషన్ మళ్ళీ వెళ్ళింది కదా, ఇటరేట్ అయ్యింది కదా. అప్పుడు లెఫ్ట్ లెస్ దాన్ రైట్ ఎంత? 5 లెస్ దాన్ 4 అయింది అనుకో. కండిషన్ తప్పే కదా. అప్పుడు మనకున్న ఈ వచ్చిన స్ట్రింగ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ స్ట్రింగ్ వెళ్ళదు. వెళ్తే ఏమైందంటే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ అయింది. కోడ్ రాసేటప్పుడు చూసుకోండి. దాని తర్వాత ఏం చేస్తామంటే ఇలా అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ వస్తుంది. రిటర్న్ న్యూ స్ట్రింగ్ ఆఫ్ ఎరే అని. ఎక్కడ? సెకండ్ ఇటరేషన్లో ఇంత అయిపోయిన తర్వాత ఇక్కడ ఇప్పుడు దాకా క్యారెక్టర్లో ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని స్ట్రింగ్గా కన్వర్ట్ చేస్తాం. క్యారెక్టర్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేస్తాం. న్యూ స్ట్రింగ్లు పెట్టి స్ట్రింగ్ని కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ మనకు వాల్యూ వచ్చేసింది. బి ఏ సి డి ఎఫ్ ఈ జి అంతే. Before going to end this video, I just want to say something that, so I am also a learner just like you. So here what I'm doing is I'm just posting the videos to reduce my
like camera fear and improve my communication skills. So another point is, in addition to that, I want to say something that DSI is an optional skill in IT career. It's an optional skill. There are a lot more skills outside. So if you are scary and if you are bored in programming language, so try to do some of the like other technologies like cloud and so on, etc. So don't waste your time which you are not comfortable. ఓకే, సో మీరు మీ టైంని మీకు రాని దాని మీద పెట్టి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ట్రై చేయండి. ఇఫ్ యు ఆర్ వెల్ గుడ్ ఇన్ ఇట్, సో గో ఫార్వర్డ్. సో మీకు రాదనుకుంటే జస్ట్ లీవ్ ఇట్ అవుట్ అండ్ డూ అనదర్ స్కిల్స్. సో దేర్ ఆర్ లాట్ మోర్ స్కిల్ అండ్ ఐటీ కెరియర్ లైక్ క్లౌడ్ అని చాలా ఉన్నాయి. సో మీరు దీనికే స్టిచ్ అవ్వడం లేదు, అందుకే నేను ముందుగానే చెప్తున్నాను. సో లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేనెవరో ఏంటో మీ అందరికి బాగా తెలుసు కదా. పూల్చంద్ త్రిపాఠి ఉరఫ్ మున్నా.